ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు అతని అక్క లక్ష్మీ కలిసి జీవించేవారు. వాళ్లకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే వాళ్లను వదిలి వెళ్ళిపోయారు. కాని లక్ష్మి తన తమ్ముడికి అమ్మలా నాన్నలా చూసుకునేది. లక్ష్మి రోజూ ఉదయం లేచి ఇంటి పనులు చేసి దగ్గరలో ఉన్న ఇళ్లలో పనిచేసి డబ్బులు సంపాదించేది. రామును చదివించడమే ఆమె కల. ఒకరోజు రాము స్కూల్ నుంచి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. అక్కా, నాకు బుక్కులు లేవని టీచర్ మందలించారు అని చెప్పాడు. లక్ష్మి కాసేపు నిశ్శబ్దంగా నిలిచింది. తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవని తెలిసినా తన చేతిలో ఉన్న పాతచీర అమ్మేసి రాముకు కొత్త పుస్తకాలు కొన్నది. రాము ఆశ్చర్యంగా అడిగాడు, అక్కా, నీకు కొత్త చీర కావాలనుకోలేదా? లక్ష్మి నవ్వుటూ చెప్పింది, నీ భవిష్యత్తే నా కొత్త చీరలాంటిదిరా. రోజులు గడిచాయి. రాము బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాడు. అతను పెద్ద ఆఫీసరయ్యి గ్రామానికి వచ్చాడు. అతను అక్క ముందు నిలబడి చెప్పాడు, అక్కా, నువ్వు చేసిన త్యాగం వల్లనే నేనిక్కడికి వచ్చాను. అతను అక్కకు ఒక కొత్త ఇల్లు, కొత్త చీరలు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. లక్ష్మీ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. నాకివి అవసరం లేదురా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు అని చెప్పింది. రాము అక్క చేతిని పట్టుకుని అన్నాడు, అక్కా, నువ్వు నాకు అమ్మవు, దేవతవు.